తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి విచ్చేసి మన కార్యక్రమాల్లో నిరంతరం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలు, విద్యా వాచస్పతి, బహు గ్రంథ ప్రచురణకర్త శ్రీ జక్కంపూడి మునరత్నం గారిని సగౌరవంగా దంపతులిద్దరిని కూడా సత్కార వేదిక మీదకి ఆహ్వానిస్తారు. వారి గురించి ఒక చిరు పరిచయం. ఏమి న్యాయము నీకు బాబా, ఇదేమి శర్మము సాయి బాబా, చెప్పేది వినిపించుకోవా, మా చేతలను మరిపించుకోవా. ఈ పాట మా అల్లు భాస్కర్ రెడ్డి సార్ వెంట నోటి వెంట విన్నప్పుడంతా మునరత్నం గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. శ్రీ వెంకయ్య స్వామి ద్వారా బంధుత్వం, ఈయనకేమయ్యా మూడో కన్ను ఉంది అన్న స్వామి మాటను నిజం చేస్తూ వీరు తెలుగు, తమిళ, సంస్కృత, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎదురు లేకుండా ఉద్దండులయ్యారు. 1963 డిసెంబర్లో వేదాంత బేరి పత్రికలో మొదటిసారిగా వీరి రచనలు ప్రచురితమయ్యాయి. రామకృష్ణ గారికి, మా గురువర్యులు సముద్రాల వారికి, ఆత్మీయులు చినవీరభద్రుడి గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఆత్మీయ సోదరులు అల్లు భాస్కర్ రెడ్డి గారికి, వారి శ్రీమతి గారికి, ఈ సభను అలంకరించినటువంటి 50 మంది పెద్దలకి ప్రప్రథమంగా నా నమస్సులను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక సుదినం. ఆత్మీయులు భాస్కర్ రెడ్డి గారు ఈరోజు ఉదయాన్నే జన్మదినోత్సవం, ఇప్పుడు వివాహోత్సవం కూడా ఒకేసారి చేసుకుంటున్నారు ఈరోజు వారు. తరువాత భాస్కర్ రెడ్డి గారు వారి గురించి చెప్పడం సాహసమే అవుతుంది. మనం ఒక సినిమా పాట విన్నాం, పుట్టినరోజు జరిగేది అందరికో తెలిసేది మాత్రం కొందరికైనా పాట అది. అయితే భాస్కర్ రెడ్డి గారికి ఎందుకో తెలిసింది వారికి. ఈరోజు ఆగస్టు 9, 1942 ఆగస్టు 9వ తారీఖున బాంబే క్రాంతి మైదానంలో ఫిట్ ఇండియా ఉద్యమం జరిగింది. అప్పుడు తెల్లవారిని ఉద్దేశించి క్విట్ ఇండియా అన్నారు, అంటే ఇండియా విడిచి వెళ్ళిపోయింది అని. ఇదే నినాదాన్నే ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు క్విట్ పావర్టీ అన్నారు, దరిద్రాన్ని విడిచి వెళ్ళిపోమనేటట్టుగా ఒక నినాదం చేసినారు. అయితే ఈ ఆగస్టు 9వ తేదీ జన్మించినటువంటి భాస్కర్ రెడ్డి గారు ఫిట్ ఇగ్నోరెన్స్ అనేటట్టుగా వీరు జన్మించినారు. అంటే అజ్ఞానం విడిచి వెళ్ళిపోవాల్సింది. అంటే అజ్ఞానాన్ని పోగొట్టేందుకు వీరు జన్మించినారు అనేటువంటి అభిప్రాయం మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నది. అది ఒకటి. తరువాత మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ గైడ్లు వచ్చినాయి. దాంట్లో 2 in 1, 3 in 1 అన్నట్టు వచ్చింది. వీరు 3 in 1, 4 in 1 నాకు తెలియడం లేదు. వారిలో బాబా గారు ఉన్నారు, వెంకటేశ్వర ఉన్నారు, భరద్వాజ గారు ఉన్నారు, ఇంకెందరున్నారో మనకు తెలియదు. అటువంటి మహనీయులు, సన్మిత్రులు భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ జన్మదినాలు అనేకం వారు జరుపుకోవాలని, తద్వారా అందరికీ స్ఫూర్తిని అందించాలని చెప్పి దీనికి కావలసినటువంటి అన్నిటినీ అందజేయవలసిందిగా ఆ పరాత్పరుణ్ణి అర్థిస్తున్నాను. ఇప్పుడు వారికి సంబంధించినటువంటి కొన్ని పద్యాలు మాత్రమే వినిపించి నేను విరమించుకుంటాను. అల్లు భాస్కర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి సమర్పిస్తున్నటువంటి ఆర్థిక నవకుసుమ గుచ్చం నిరుపమాత్మీయత నిర్వచనమునకు
అతడే తోడ్పడుగాని అన్యులెవరు నిరుపమాత్మీయత నిర్వచనమునకు అతడే తోడ్పడుగాని అన్యులెవరు పరిచింతి చూడంగ బాంధవ్య ప్రేమకు అతడే దృష్టాంతంబు అన్యులెవరు అపరిచితుల దయనాదరించుటయందు అతని కతడే సాటి అన్యులెవరు వాస్తవ చరితము వడిని విలిపితీయ అగ్రగామియ తండే అన్యులెవరు అట్టి అల్లు భాస్కర రెడ్డి ఆత్మసతుని తొంగు దయ మీద దయచేసి పుణ్యమునకు తానే నిర్వచనమైన తపసి వరుడు వేంకయాయుని వినుతింటూ విధముగా తలంబున సూలూరు పేటలో అల్లువారల సద్గృహంబునదు శ్రీదేవి మాతకు చించురెడ్డికి మేటి పుత్రుడై జన్మించి పొలిచెనతడు రవినెక్కిరాల భరద్వాజ మాస్తరు మానసమునకెక్కు మాన్యుడతడు వెలదుల మిన్నగు వెంకటరమణమ్మ కరమును చేకొని మరలతడు ఆత్మజాతులాత్మీయులను శిశువులని తలంచి బహుకుటుంబ పరుడతడు ఆత్మజాతులాత్మీయులను శిశువులని తలంచు బహుకుటుంబ పరుడతడు మూర్తి దాచిన ప్రేమ ఏమో యటంచు సర్వులను విశ్వసించడు సర్వసముడు సతత సపరివార సంశోభితుడే కాని సతత సపరివార సంశోభితుడే కాని స్వాతలనాథుండు కాడకడు ప్రవచనామృతమును పంచుతుండునే కాని ఘనగశీకరుడును కాడతడు నిరత శిష్యారాధ్య నిర్మలాంగుడే కాని గురుకుల మంగళి గురువు కాడు సంతత పరటికాచరణశీలుడే కాని ప్రతిఫలాపేక్షాభిరతుడు కాడు పరమ వైభవోపేతుడై వరలు కాది మిగుల సామాన్యుడై గుండె వీడు చూడు
అరయమల్లిత్రుడల్లు భాస్కరుడు అరుడు సజ్జనాంభోజ భాస్కర కరుడు సజ్జనాంభోజ భాస్కరుడు ఇతుడు అతని ఎద చాలా మెత్తన, ఇది భాగవతం. అతని ఎద చాలా మెత్తన అంతకంటే మిగుల మెత్తన అతని లేటి మాట. అతని ఎద చాలా మెత్తన అంతకంటే మిగుల మెత్తన అతని మేటి మాట. మోద్యమమునత భాస్కరుడై నామమునకు అన్యగిచ్చ. భాస్కరుడు పరుమనమ్ముల భాస్కరుడై వెలుగు వతి భాస్కరుడనే. కొందరికి గురుకుడని ఎందరితో కల్పతరువు. కొందరికి గురువు కుడమిని ఎందరితో కల్పతరువు. ఈతడు మదినింకెందరికో పరువయేమో. అందరి నలరించు పుణ్యుడా భాస్కరుడే. అరువది వసంత గ్రీష్మములరుగు దించి పలుకరించెను. ఉడమిపై వచ్చు నిన్ను ముదముని వసంతముల్ మదినిచియుము గ్రీష్మమును కూడా నేరిచి కేలు కలుపు. భక్తి ఆధ్యాత్మికతకు నిర్వచనమతడు. భక్తికి ఆధ్యాత్మికతకు నిర్వచనమతడు. పరహితమునకు ఆదరణకు చిరుతనామా. పరహితమునకు ఆదరణకు చిరుతనామా. శిష్య కోటికి వాత్సల్య సింధువతడు. భక్త కోటికి జగనిచ్చు బంధువతడు. అరయ గురు సన్నిధి కుటుంబ మనగనొప్పు సర్వులకును. భాస్కరాకుని సహచరులకు అతని చిత్తము దోచిన అందరికీ అల్లు భాస్కరునకు అరుద స్వస్తి. చాలా బాగుంది, సంతోషం. మీ కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు.